దిస్ ఇస్ చాణక్య. అందరికీ వెల్కమ్ టు క్రిప్టో వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ప్రీవియస్గా వచ్చేప్పటికి నైసెష్ ఈజీ మైనింగ్ గురించి వీడియో అయితే చేశాను. అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్న చేస్తున్న క్రమంలోనే నేను కూడా బ్లాక్ హిట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో వచ్చేప్పటికి నేను ఎలా హిట్ చేశానో, నాకు ఎంత మనీ వచ్చింది అన్నది కూడా చెప్పాను. ఆ వీడియో ఎండింగ్లో ఏం చెప్పానంటే, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక 200 లైక్స్ కంప్లీట్ చేయండి, ఇంకొక 20,000 పెట్టి నేను ప్యాకేజ్లు బై చేసి బ్లాక్ హిట్ చేశాను లేదా అన్న దాని గురించి వీడియో చేస్తానని చెప్పాను. మన సబ్స్క్రైబర్స్ జస్ట్ విత్ ఇన్ 24 అవర్స్ 300 లైక్స్ అయితే కంప్లీట్ చేశారు. కరెంట్లీ వచ్చేప్పటికి 500 లైక్స్ ప్లస్ అయితే ఆ వీడియోకి అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో వచ్చేప్పటికి నేను పార్ట్ 2 వీడియో అని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే మీకు ఐ కార్డ్స్లో ఉంటుంది, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసిరండి. అప్పుడు వచ్చేప్పటికి ఈ వీడియో మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. వీడియోలో వచ్చేప్పటికి నేను నైసెష్ ఈజీ మైనింగ్లో 20,000 డిపాజిట్ చేసి దాంతో వచ్చేప్పటికి ప్యాకేజ్లు బై చేసి చూపిస్తాను. యాక్చువల్గా బ్లాక్ హిట్ చేశానా లేదా అన్నది ఈ వీడియో అన్నమాట. అండ్ దాంతోపాటు చాలా మంది వచ్చేప్పటికి డిపాజిట్ల గురించి కూడా అడుగుతున్నారు. డిపాజిట్ ఎలా చేయాలో తెలియట్లేదని చెప్పి వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా వీడియో పూర్తిగా అయితే చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నాను, ఎవరిని కూడా నేను ప్యాకేజ్లు కొనమని రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే ఇది వచ్చేప్పటికి గ్యాంబ్లింగ్ కన్నా గ్యాంబ్లింగ్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒకవేళ బ్లాక్ హిట్ చేయకపోతే మీరు పెట్టిన మనీ అంతా కూడా పోతుంది. ఎవరు కూడా మనీ బై చేయొద్దండి, మనీ పెట్టి ప్యాకేజ్లు అయితే బై చేయొద్దు. జస్ట్ ఫన్ కోసం వీడియో చూడండి. మీకు ఎడ్యుకేషనల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చేప్పటికి వీడియో లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇంకా ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. కరెంట్లీ వాలెట్లో వచ్చేప్పటికి $217 అయితే ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేప్పటికి నేను 20,000 పెట్టి పీటీపీలో యూఎస్డిటీ అయితే బై చేశాను. ఇప్పుడు దీన్ని వచ్చేప్పటికి మనం ఎక్స్ఆర్పీ కింద అయితే మారుద్దాం, ఎందుకంటే డైరెక్ట్ బీటీసీలో డిపాజిట్ చేయాలంటే $7 వచ్చేప్పటికి ఛార్జెస్ అయితే కట్ అవుతున్నాయి. బట్ ఎక్స్ఆర్పీలో వచ్చేప్పటికి ఛార్జెస్ అయితే చాలా చాలా తక్కువ. నేను మార్కెట్ అయితే పెట్టాను, ఇక్కడ 100% అయితే సెలెక్ట్ చేద్దాం. బై మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టెంట్లీ వచ్చేప్పటికి ఎక్స్ఆర్పీ బై అయిపోయింది. ఓవరాల్గా 417 ఎక్స్ఆర్పీ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని నైసెష్లో వచ్చేప్పటికి డిపాజిట్ చేద్దాం. డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను, విత్డ్రా మీద క్లిక్ చేద్దాం, సెండ్ విత్ క్రిప్టో నెట్వర్క్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నైసెష్లోకి అయితే రావాలి. ఇక్కడ యాప్ అయితే అవైలబుల్గా ఉంది. డైరెక్ట్ వచ్చేప్పటికి డిపాజిట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎక్స్ఆర్పీ సెలెక్ట్ చేస్తున్నాను. ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేప్పటికి ఈ విధంగా వస్తుంది. క్రిప్టో అడ్రస్ కాపీ చేద్దాం. మళ్ళీ బైనాన్స్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇప్పుడు ట్యాగ్ అయితే కాపీ చేసుకోవాలి. నెట్వర్క్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, ట్యాగ్ అయితే కాపీ చేశాను. ట్యాగ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. మ్యాక్స్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మనం విత్డ్రా మీద క్లిక్ చేస్తే నెట్వర్క్ ఫీ చూడొచ్చు, కేవలం 0.2 ఎక్స్ఆర్పీ మాత్రమే పడుతుంది. అంటే మనకి అప్రాక్సిమేట్లీ ₹10 ₹20 అంతే అన్నమాట. డైరెక్ట్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తాను. నా పిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అయితే చేస్తాను. విత్డ్రా ప్రాసెసింగ్లో అయితే ఉంది. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోగా మనకి నైసెష్లో వచ్చేప్పటికి ఇది డిపాజిట్ అయితే అయిపోతుంది. ఎక్స్ఆర్పీ వచ్చేప్పటికి ఆల్రెడీ నైసెష్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లాక్ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఇదే ప్లస్ పాయింట్ అనమాట. జస్ట్ 1 బ్లాక్ కన్ఫర్మేషన్ అయితే చాలు, డైరెక్ట్ వచ్చేప్పటికి మనకి ఎక్స్ఆర్పీ డిపాజిట్ అయితే అయిపోతుంది. బట్ బీటీసీకి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ఆర్పీని మనం బీటీసీ కింద అయితే కన్వర్ట్ చేద్దాం. డైరెక్ట్ కన్వర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఈజీ వే అన్నమాట. ఇందులో మీకు డైరెక్ట్ మార్కెట్ ప్రైస్కి కనెక్ట్ అయితే చేసేస్తుంది. 100 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఎంత వస్తుందో చూపిస్తుంది చూడొచ్చు. అండ్ ఇక్కడ కింద కూడా అదే నెంబర్ ఎంటర్ చేయాలి, లేదంటే మీకు ఒకవేళ హెచ్చు తగ్గులు ఉంటే కనుక తక్కువ అయితే వస్తుంది. జస్ట్ మనకు వచ్చేప్పటికి 0.001 బీటీసీ అయితే వస్తుందన్నమాట. డైరెక్ట్ వచ్చేప్పటికి రివ్యూ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేద్దాం. కన్ఫర్మింగ్ చేసేస్తున్నాను. కన్ఫర్మ్ ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేశాను. చూసుకోవచ్చు ఓవరాల్గా మన బీటీసీ చూసుకున్నట్టయితే వాలెట్లోకి వెళ్ళి చూపిస్తాను ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. ఓవరాల్గా చూసుకుంటే 0.0031 బీటీసీ వచ్చేప్పటికి మన దగ్గర అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ బీటీసీ యూజ్ చేసి సమ్ ప్యాకేజ్లు అయితే బై చేద్దాం. డైరెక్ట్ వచ్చేప్పటికి ఈజీ మైనింగ్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ మనకి చాలా చాయిస్లు ఉన్నాయి. కాకపోతే వచ్చేప్పటికి మనం ప్రీవియస్గా ప్లాడియం ఎంలో హిట్ చేసాం కాబట్టి మళ్ళీ అదే ప్యాకేజ్ అయితే బై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్సో వచ్చేప్పటికి సిల్వర్ ఎం కూడా వచ్చేప్పటికి గుడ్ చాయిస్ అన్నమాట. కాకపోతే ఏం చేద్దాం అంటే ప్లాడియం ఎం అయితే బై చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా డైరెక్ట్లీ వచ్చేప్పటికి మాస్ బైలో. అంటే ఏమవుతుందంటే ఒకవేళ ఈ ప్యాకేజ్ నేను ఒక 3 బై చేశాను అనుకోండి, 3 ఒకే టైంలో మైన్ చేయకుండా ఈ మాస్ బైలో ఏమవుతుందంటే ఒకదాని తర్వాత ఒకటైతే బై చేసుకుంటూ వెళ్తుంది. సపోజ్ 3 కొన్నాను అనుకోండి, ఒకటి 2 గంటలు రన్ అవుతుంది కాబట్టి ఈ 2 గంటలు అయిపోయిన తర్వాత ఇంకోటి, ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత ఇంకోటి. ఈ విధంగా వచ్చేప్పటికి కంటిన్యూస్గా బై చేసుకుంటూ వెళ్తుంది. మాస్ ఆర్డర్ అయితే సెటప్ చేద్దాం. డైరెక్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్లాడియం ఎం అయితే సెలెక్ట్ చేద్దాం. టోటల్గా వచ్చేప్పటికి 3 ప్యాకేజ్లు కూడా ప్లాడియం ఎం అయితే సెలెక్ట్ చేశాను. మనకి బీటీసీ తక్కువ రావడానికి ఇదే కారణం అనమాట, రేటు పెరగడం వల్ల. 0.001 బీటీసీ వాల్యూ వచ్చేప్పటికి 5,700 అయితే ఉంది. మనకి ఓవరాల్గా వచ్చేప్పటికి 3 కొనాలంటే 0.003 బీటీసీ అయితే అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 17,000 చిల్లర అన్నమాట.
సో ఈబీటీసీ యూస్ చేసి ప్రస్తుతం సమ్ ప్యాకేజ్లు అయితే బై చేద్దాం. డైరెక్ట్ ఈజీ మైనింగ్లోకి అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడ వచ్చేప్పటికి మనకి చాలా ప్యాకేజ్లు అవైలబుల్గా ఉన్నాయి. బట్ ప్రీవియస్గా వచ్చేప్పటికి మనం ప్లాడియం ప్యాకేజ్లో హిట్ చేసాం కాబట్టి మళ్ళీ అదే ప్యాకేజ్ బై చేద్దామని ఆలోచిస్తున్నాను. అండ్ ఆల్సో వచ్చేప్పటికి సిల్వర్ ఎం కూడా వచ్చేప్పటికి గుడ్ చాయిస్ అన్నమాట. ఎనీవే మనం ప్లాటినం ఎం అయితే బై చేద్దాం. ఓవరాల్గా 3 బై చేయాలనుకున్నాను, కాకపోతే డైరెక్ట్ బై చేస్తే ఏమవుతుందంటే ఒకేసారి 3 కూడా రన్ అయిపోతాయి. ఒకవేళ హిట్ అవ్వకపోతే కనుక 2 గంటల్లో మొత్తం పోతుంది. అలా కాకుండా మాస్ బైలో బై చేద్దాం. సో మాస్ బైలో ఏమవుతుందంటే ఒక ప్యాకేజ్ తర్వాత ఇంకోటి, ఆ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత ఇంకోటి, ఇలా వరుసగా అయితే వెళ్తాయి అన్నమాట. సో డైరెక్ట్ వచ్చేప్పటికి ఇక్కడ ప్లాటినం ఎం అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ క్వాంటిటీ వచ్చేప్పటికి 3 పెడదాం. సో ఓవరాల్గా వచ్చేప్పటికి మనకి 0.003 అయితే కాస్ట్ అవుతుంది బిట్కాయిన్లో. అంటే మనకి ఇందులో ఇండియన్ కరెన్సీలో 17,000 రూపాయలు అని చూపిస్తుంది, కానీ సో యాక్చువల్ కాస్ట్ వచ్చేప్పటికి ఇంకా ఎక్కువ ఉంటుంది, లైక్ ఒక 19,000. సో అలా అయితే అవుతుంది అన్నమాట. డైరెక్ట్ వచ్చేప్పటికి అగ్రీ చేస్తున్నాను. బై మీద క్లిక్ చేద్దాం. సో బై మీద క్లిక్ చేసిన వెంటనే వచ్చేప్పటికి మనకి ఇక్కడ క్యూడ్లో అయితే పడింది. ఇది కొంచెం సేపట్లో వచ్చేప్పటికి మనకి యాడ్ టు ప్యాకేజ్లో అయితే చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యాడ్ టూలోకి అయితే ఒకటైతే వచ్చిందనమాట. యాడ్ టూలోకి వెళ్ళి అయితే చూద్దాం. చూసుకోవచ్చు ప్యాకేజ్ అయితే కరెంట్లీ రన్నింగ్ అయితే అవుతుంది, ప్రిపేరింగ్లో అయితే ఉంది. కాసేపట్లో వచ్చేప్పటికి రన్ అయితే అవుతుంది. సో మనం ఓవరాల్గా వచ్చేప్పటికి 0.003 బీటీసీ వచ్చేప్పటికి స్పెండ్ అయితే చేసాం. ఇంకా వచ్చేప్పటికి 0.0019 బీటీసీ వచ్చేప్పటికి అవైలబుల్గా అయితే ఉంది. ఐ మీన్ 00019 బీటీసీ వచ్చేప్పటికి అవైలబుల్గా ఉంది. దీంతో వచ్చేప్పటికి కావాలంటే ఒక స్మాల్ ప్యాకేజ్ కూడా బై చేయొచ్చు. సో దీనికోసం మనం స్మాల్ ప్యాకేజ్ అంటే క్లోమియం ఎస్ బై చేద్దాం. ఎందుకంటే ఒకవేళ ఇది హిట్ అయితే కనుక మళ్ళీ ఆ మనీ వచ్చేప్పటికి నేను విత్డ్రా తీను. సో మళ్ళీ రీఇన్వెస్ట్ చేద్దాం. ఒకవేళ హిట్ అవ్వకపోతే మనకు 500 లాస్ అవుతుంది. సో డైరెక్ట్ వచ్చేప్పటికి బై మీద క్లిక్ చేస్తున్నాను. ఈ ప్యాకేజ్ కూడా వచ్చేప్పటికి బై అయితే అయిపోయింది. సో ఓవరాల్గా వచ్చేప్పటికి 2 ప్యాకేజ్లు అయితే రన్ అవుతున్నాయి మనకి. కరెంట్లీ 2 ప్యాకేజ్లు కూడా మనకి మైనింగ్ అయితే అవుతున్నాయి. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఇంకా సింపుల్గా అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద చూస్తుందో వచ్చేప్పటికి మనం ఇస్తున్న హ్యాష్ రేట్ అన్నమాట. సో ఇన్ కేస్ మన హ్యాష్ రేట్ వచ్చేప్పటికి ఇక్కడ ఏదైతే కనపడుతుందో పైన లైన్స్ వచ్చేప్పటికి ఇది నెట్వర్క్ డిఫికల్టీ. దీన్ని దాటి వెళ్ళినట్టయితే మనం బ్లాక్ రివార్డ్ అయితే హిట్ చేసినట్టు. సో ఇక్కడ 2 కాయిన్లు అయితే మైన్ అవుతున్నాయి. సో ఒకవేళ మనం ఈ లైన్ కనుక దాటి వెళ్ళినట్టయితే డాజ్ కాయిన్ బ్లాక్ రివార్డ్ వస్తుంది 1,31,000 రూపాయలు. ఒకవేళ పై లైన్ కూడా దాటి వెళ్ళిపోతే సో ఈ రివార్డ్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి లైట్ కాయిన్ రివార్డ్ కూడా వస్తుంది. ఇది 42,000 రూపాయలు. సో ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. ఇది ఓవరాల్గా 2 అవర్స్ అయితే రన్ అవుతుంది. అండ్ దీని తర్వాత మనకు వచ్చేప్పటికి ఇంకా 2 వచ్చేప్పటికి పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ఈ 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకేజ్ బై అవుతుంది. అది కూడా 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకో ప్యాకేజ్ అయితే బై అవుతుంది. ఓవరాల్గా 6 అవర్స్ పాటు వచ్చేప్పటికి మనకి మైనింగ్ అయితే రన్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ 6 అవర్స్లో ఎలాంటి బ్లాక్ హిట్ చేసినా మనకి ఎంత కాదనుకున్నా లైట్ కాయిన్ రివార్డ్ రాకపోయినా అక్షరాల 1,30,000 రూపాయలు డాజ్ కాయిన్ రివార్డ్ అయితే వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు క్లోమియం ఎస్ కూడా రన్ అవుతుంది. ఇది ఇన్ కేస్ బ్లాక్ హిట్ చేసినట్టయితే మనకి 5,600 రూపాయలు వర్త్ అయినా బ్లాక్ రివార్డ్ రావడం జరుగుతుంది, రేవన్ కాయిన్ అన్నమాట. సో ఒకవేళ ఇది కనుక రివార్డ్ హిట్ చేసినట్టయితే నేను విత్డ్రా అయితే తీను. దాంతో వచ్చేప్పటికి మళ్ళీ బై చేసి చూపిస్తాను. సో ఇన్ కేస్ అది హిట్ అవ్వకపోతే కనుక లైట్ తీసుకుందాం, ఎందుకంటే స్మాల్ ప్యాకేజ్ కాబట్టి అది హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. బట్ మీడియం ప్యాకేజ్ బై అయితే మాత్రం ఐ మీన్ హిట్ అయితే మాత్రం మనకి హ్యూజ్ రివార్డ్ అయితే వస్తుంది. సో కరెంట్లీ టైం వచ్చేప్పటికి 3:38 AM అయితే అవుతుంది. సో ఆఫ్టర్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపొద్దున వచ్చేప్పటికి మీకు అంటే ఈ రోజే వచ్చేప్పటికి మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం తర్వాత ఈ ప్యాకేజ్లు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ రివార్డ్ హిట్ చేస్తుందా లేదా అన్నది సో మళ్ళీ అయితే చూపిస్తాను. కరెంట్లీ వచ్చేప్పటికి మనం బై చేసిన ప్యాకేజ్లు అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చేప్పటికి రిజల్ట్స్ అయితే చూద్దాం. నేను యాక్చువల్గా ప్యాకేజ్లో వచ్చేప్పటికి బ్లాక్ హిట్ చేశానా లేదా అన్నది అయితే చూద్దాం. సో డైరెక్ట్ యాడ్ టు ప్యాకేజ్ కాదు, కంప్లీటెడ్ ప్యాకేజ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 4 ప్యాకేజ్లు కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఏ ఒక్క ప్యాకేజ్లో కూడా వచ్చేప్పటికి నేను బ్లాక్ అయితే హిట్ చేయలేదు. సో మీకు ఇండివిజువల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ క్లోమియం ఎస్లోకి అయితే వెళ్దాం. సో ఇది వచ్చేప్పటికి నెట్వర్క్ డిఫికల్టీకి 75% వరకు దగ్గరికి వెళ్ళింది. బట్ నెట్వర్క్ డిఫికల్టీ అయితే దాటి వెళ్ళలేదు. సో మనకి రివార్డ్ అయితే రాలేదు. అండ్ ప్లాటినం ఎం అన్నమాట. సో ఇది కూడా వచ్చేప్పటికి 78% వరకు దగ్గరగా వెళ్ళింది. బట్ ఎలాంటి బ్లాక్ కూడా హిట్ చేయలేదు. అండ్ మనకు అన్నిటికన్నా దగ్గరగా వెళ్ళింది వచ్చేప్పటికి ఈ ప్యాకేజ్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్ 92% వరకు దగ్గరకైతే వెళ్ళింది. సో ఇంకొక 8% లేదా అంతకన్నా ఎక్కువకు వెళ్ళి ఉంటే మనకి డైరెక్ట్గా బ్లాక్ హిట్ చేసేది. కాకపోతే ఇది కూడా మనకి బ్లాక్ అయితే హిట్ చేయలేదు. అండ్ ఫైనల్గా వచ్చేప్పటికి ఈ ప్యాకేజ్ అన్నమాట. సో ఇందులో కూడా ఎలాంటి బ్లాక్ వచ్చేప్పటికి మనకి హిట్ చేయలేదు. 83% వరకు వెళ్ళింది. బట్ అది నోవే నియర్ టు నెట్వర్క్ డిఫికల్టీ అన్నమాట.
సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 4 ప్యాకేజ్లు కూడా మనకి బ్లాక్ అయితే హిట్ చేయలేదు. సో ఈ విధంగా వచ్చేప్పటికి సక్సెస్ఫుల్లీ 20,000 అయితే లాస్ అయితే పెట్టుకున్నాను. సో లాస్ట్ వీడియోలో ఆల్రెడీ 88,000 మిగిలిందని చెప్పాను. ఇప్పుడు దానికి -20,000 చేస్తే నాకు 68,000 రూపీస్ వచ్చేప్పటికి బ్యాలెన్స్ అయితే మిగిలింది. సో ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా నేను ప్యాకేజ్లు బై చేయమని చెప్పాను. సో లాస్ట్ వీడియోలో కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేస్తుంటే ఆటోమేటిక్గా నాకైతే హిట్ అయ్యింది. అలా అని చెప్పి ప్రతిదారి కూడా కొడుతుందనేదే కాదు. సో అందుకే మీరు కూడా మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ అయితే చూడండి. సో జస్ట్ మీకు అన్ని టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి సో ఈ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే ఇంకో 200 లైక్స్ కంప్లీట్ చేయండి. సో ఇంకొక పార్ట్ ఖచ్చితంగా అయితే చేయను, ఎందుకంటే ఆల్రెడీ లాస్ వచ్చింది కాబట్టి. సో ఎనీవే ఇంకా మంచి టాపిక్ల మీద వీడియోస్ అయితే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వస్తాయి. సో ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ఫర్దర్గా వచ్చేప్పటికి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్సో ఇంకా క్రిప్టో అప్డేట్స్ కావాలనుకుంటే కనుక వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఖచ్చితంగా దాని మీద క్లిక్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. సో ఓవర్గా వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో షాప్తో ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వేస్ట్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.